ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ అదేవిధంగా మా కూటమి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. నిన్న జరిగిన విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా మీడియా మిత్రులకి అన్ని విషయాలు తెలుసు. ఈరోజు మా నాయకులు కూడా అన్ని పిన్ టు పిన్ చెప్పినారు. పాపం రామ్ కుమార్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వెంకటగిరికి వచ్చి కూటమి ప్రభుత్వం మీద మీటింగ్లు పెడతా ఉంటారు. ఏ మీటింగ్కి నాయకులు ఈరోజు మీటింగ్ ఉన్న నాయకులు రేపుండరు, రేపుండే నాయకుల మీటింగ్ ఎల్లుండరు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టారో అన్ని మీటింగ్లకి చైర్పర్సన్ అని ఆయన వైసీపీ తరఫున గెలిచిన చైర్పర్సన్ అనేది చాలా మీటింగ్లు అటెండ్ కాదు. ఉదాహరణకు కొన్ని చూపిస్తాను. ఇద్దరు ఒక వైస్ చైర్మన్ని ఒక కౌన్సిల్ పక్కన పెట్టుకున్నాడు. మున్సిపల్ చైర్పర్సన్ ఎక్కడా లేదు. అదేవిధంగా ఇంకొకసారి మీటింగ్ పెట్టాడు. పాపం అదే పరిస్థితి. తర్వాత పాపం జిల్లా నాయకులు తీసుకొచ్చి కూడా పెట్టుకున్నాడు మీటింగ్కి. వైస్ చైర్మన్ అటెండ్ కూడా దీనికి కాలా, చైర్పర్సన్ అసలు కాదు. మా నాయకులు చెప్పిన దానికి దీనికి అందరికి సూట్ అయిందా లేదా మీకు అంటే చైర్పర్సన్ ఆయన దగ్గరికి రంపించుకునేదానికి చేసిన మీటింగ్. అంతకుముందు ఒకసారి మీటింగ్ పెట్టాడు. అంటే డిఫరెంట్ వాళ్ళు ఉంటారు పాపం ఆయన మీటింగ్ పెడితే. ఇదన్నీ తెలియజేయడం దేనికంటే మీకు కేవలం చైర్పర్సన్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చేదానికి పిలిపించుకునే ఒక ఉద్దేశం. దాంట్లో ప్రక్రియ ఇది. ఈరోజు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు 18 మంది కౌన్సిలర్లు వచ్చారు. స్వచ్ఛందంగా ఆ రోజు వైసీపీలో ఒక వర్గానికి 16 మంది పోయి కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చారు. ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు, స్వచ్ఛందంగా వాళ్ళే పోయి ఇచ్చారు. దాని నిదర్శనం ఈ ఫోటో. దీంట్లో ఉండే 13 మంది మన రామ్ కుమార్ రెడ్డి గారు క్యాంపుకు పోయినారు. ఈ 13 మంది ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కురుకొండ రామకృష్ణ గారు కానీ ఈ 13 మందిలో సెకండ్ లీడర్స్ అయిన మా లీడర్స్ కానీ ఎవరైనా వాళ్ళ మనుషులు, ఇప్పుడు మా మనుషులు కాదు కదా, ఎవరైనా ఫోన్ చేసి ఈ విధంగా దొంతు శారదా పోయి సంతకం పెట్టండి, తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది, దొంతు శారదానికి చైర్మన్ చేస్తాము అని పలికిస్తే రామ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు నిజమవుతాయి. అంటే వీళ్ళు చెప్పినటివి అన్ని అబద్ధాలు దీన్ని బట్టి. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరిగింది. కొంతమంది విలేకరులు ప్రశ్నలు అడిగారు ఎమ్మెల్యే గారిని. ఆయన కలెక్టర్ కలవక ముందు ప్రెస్ నోట్ వదిలాడు. ఏమని, మాకు ఈ అవిశ్వాస తీర్మానానికి మాకు ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకుంటున్నారు. మీ సోదరులు అడిగారు ప్రశ్న ఆ రోజు క్లియర్గా చెప్పాడు ఆయన. తర్వాత ఆయన ఇంకో ప్రశ్న వేశాడు, ఎమ్మెల్యే గారు కలెక్టర్ ఆఫీస్కి ఎందుకు పోయినాడు? ఒక పేపర్లో నీలాగా సాక్షి పేపర్ కాదు ఇది, ఆంధ్రజ్యోతి పేపర్ అయినా ఈనాడు పేపర్ అయినా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఆడ సిచ్యువేషన్ బట్టి ఆడ తెలిసిన దాన్ని బట్టి న్యూస్లు రాస్తారు. మీ పక్క ఏకపక్షంగా రాసే పేపర్లు కాదు అవి. ఆ రోజు ఎమ్మెల్యే గారు కలెక్టర్ కలిసింది వాస్తవం. దేనికి? ఆల్తూర్పాడు రిజర్వాయర్ కోసం మన రాధాకృష్ణ గారి ఈఈ గారి సమక్షంలో ఆయన ఆల్తూర్పాడు రిజర్వాయర్ రైతులకి ఏమేమి ఇవ్వాలా, మనం ఎంత బాకీలు ఏమేమన్నా రైతులకు మనం ఏమైనా బాకీలు ఉన్నామా, 607 కోట్లు శాంక్షన్ అయింది అనే సందర్భంలో మాట్లాడబోయే సందర్భంలో ఇక్కడ ఆడొచ్చిన దీని గురించి పోయిన నాయకులు ఉంటే మాట సందర్భంలో కలుస్తారు ఎవరైనా సరే. ఆ సందర్భంలో కలిసిన ఫోటోని ఒక పేపర్ రాసింది. నేను తప్పట్టంలా, ఎందుకంటే వాళ్ళ ఆలోచన పేపర్ ఎవరైనా మీరు కూడా ఏదైనా రాయచ్చు, మీకు ఉండే హక్కు అది. దాన్ని రామ్ కుమార్ రెడ్డి బేస్ చేసుకొని మళ్ళా కలెక్టర్ ఆఫీసుకు పోయినాడు. అంటే కలెక్టర్ ఆఫీసుకు పోతే మాకు తెలిసేది, ఆయన తెలిసిన రాజ్యాంగం ప్రతిపక్షం మాకు తెలియదా? ఎలక్షన్ కమిషనర్ పంపించాలా, ఎమ్మెల్యేకి తెలియదా? అవిశ్వాస తీర్మానం పలానా రోజు ఇస్తే అది వీలు కాదు అనేది. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నా అంటే రామ్ కుమార్ రెడ్డి అంత అమాయకంగా. ఇవన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే ఆయన చేసిన కుట్ర. నువ్వు
16 మందిని ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి రామ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడే ఉంటారు, ఇక్కడే తిరగతారు, మీ కళ్ళ ముందే ఉంటారు మా కౌన్సిలర్ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ పూసుకోవాలా, నీలో ఉండే ఒక కౌన్సిలర్ బ్యాచ్కి భయపడి నువ్వు తీసుకుపోయి ఇంకో చోట పెట్టుకున్నావు. మాకు కాదు భయపడేది నువ్వు, మా భయపడాల మేము పూసుకోవాలా, మా కొత్త బాగా అది. ఎందుకంటే వాళ్ళకి భయపడి నువ్వు తీసుకుపోయావు, నీ కాలం తగ్గించుకునే దానికి మా పురుగున రామకృష్ణ మీద చెప్పకూడదు అది. ఎందుకనంటే మీకు అందరూ తెలుసు ఎవరికి భయపడింది. ఎవరైతే 16 మందిని తీసుకుపోయి సంతకాలు పెట్టించారో వాళ్ళకి భయపడి నువ్వు చేసిన పని. నువ్వు తీసుకుపోయి దాచిపెట్టుకున్నావు 16 మందిని. మా నాయకులు కానీ మేము కానీ ఎవరైనా సరే మీ కౌన్సిలర్లకు ఫోన్ చేసి దొంతు శారదమ్మకు సపోర్ట్ చేయండి అని చెప్పి నువ్వు పలికిస్తే నువ్వు చెప్పినటివి ఏదైనా సరే వాస్తవం అవుతాయి. కాబట్టి అది అవాస్తవము, ప్రజలకు అందరూ తెలుసు. ఈరోజు మా నాయకులు చెప్పారు నువ్వు సంబరాలు చేసుకున్నావు. ఏమి సంబరం నాకు అర్థం కాల. 27కి ఎలక్షన్ వస్తాయంట, ఆయన ప్రతిసారి అదే మీటింగ్లో చెప్తాడు. 29కి రావు, 27కే వస్తాయి ఎలక్షన్ కమిషన్ ఆయన బంధువు అన్నట్టే మాకు తెలియదు. కానీ ఎప్పుడు సార్ మీటింగ్ పెట్టినా రామ్ కుమార్ రెడ్డి గారు 27 ఎలక్షన్లు వస్తాయి, 27 ఎలక్షన్కి ఇది నాది గెలిచిందేనని మా మిత్రులు చెప్పారు. ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసి రేపు కౌన్సిల్ ఎలక్షన్లో నువ్వు నిలబెట్టు, పోటీ పెట్టు, గెలిచి సంబరాలు చేసుకో. అంతేగాని నీ కౌన్సిలర్ని మీకు మీ పార్టీని హైప్ చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులకి మనోభావం దెబ్బతినే విధంగా, ఆత్మధైర్యం దెబ్బతినే విధంగా రామ్ కుమార్ రెడ్డి ప్రయత్నం చేశాడు నిన్న. దానికి తెలుగుదేశం నాయకులు ఎవరు భయపడరు. అంటే ఏదో విజయం వచ్చేసింది మాదే, ఇంకా మాకు తిరుగులేదు, మీరు సంబరాలు చేసుకొని మీరు పోట్లాడి మాకు తిరుగులేదని తెలుగుదేశం కార్యకర్తలు భయాందోళన చెందరు. దాన్ని ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ప్రజల దృష్టికి మేము తీసుకుపోతున్నాం. ఇది ప్రజల దృష్టికి తీసుకుపోయేదానికి ప్రెస్ మీట్ పెట్టింది. తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. మీరు తీసుకొచ్చుకున్నారు లీడర్స్ని, ఒక ఎమ్మెల్సీని, ఒక ఎంపీని తీసుకొచ్చి నువ్వు పెట్టుకున్నావు. మా లీడర్స్ ఎవరు బయట రాలా. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ కానీ, మా ఎమ్మెల్యే కానీ, మా ఎమ్మెల్యేలు కానీ ఎవరు దీంట్లో ఎంటర్ఫై కాలా. మీ అందరూ తెలుసు అది. మీరు దాన్ని హైప్ చేసేదాన్ని మీరు తీసుకొచ్చి పెట్టుకొని ఒక్కొక్కరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంతేగాని మా ఎమ్మెల్యేకి ఎటువంటి సంబంధం లేదు. దీని గురించి ఈ మీటింగ్కి మాకు సంబంధం లేదు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, దీనికి చాలా ఎగ్జామ్స్ చెప్పొచ్చు దీన్ని. కాబట్టి ఇక్కడైనా రామ్ కుమార్ రెడ్డి గారు ఆయన పార్టీని డెవలప్ చేసుకోమను, ఆయన పార్టీని డెవలప్ చేసుకోవచ్చు, ఆయన నాయకత్వాన్ని వారిని పెంచుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. మా ఎమ్మెల్యే దృష్టి ఒక్కటే, వెంకటగిరి ప్రజలు 9,000 ఓట్లతో మనల్ని గెలిపించారు. వెంకటగిరి ప్రజలకు అభివృద్ధిలో మనం పాలు పంచుకోవాలా, ఎక్కడెక్కడ ఏమేమి కావాలా అభివృద్ధి చేసి చూపిస్తానని ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇటువంటి నిందలు కూటమి ప్రభుత్వం వేయటం రామ్ కుమార్ రెడ్డికి తగదని తెలియజేస్తుంది.